చరిత్రలోనే ఇది ఎప్పుడు కూడా నిలిచిపోతుంది, జనాల హృదయాల్లో నిలిచిపోయే ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, సో ఏ ఫీల్డ్లో తీసుకున్న సర్పంచులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఇంకా మిగతా పదవులు కావచ్చు, మహిళలకి ఆల్మోస్ట్ 50% ఇచ్చేసారు జగన్ గారు. సో మీకు ఏమనిపిస్తుంది ఇట్లాంటి అంటే ఇంత ప్రభుత్వం? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకనంటే ఈ ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో నేను ఈ మహిళా వింగ్లో నేను కూడా ఒక పార్టిసిపేట్ చేసి ఒక పదవిలో ఉన్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని తెలియజేయడానికి నిదర్శనం ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లోనే మేము అదంతా సాటి చూపిస్తాము. ఓకే, సో వాలంటీర్లు తీసుకుంటే మేడం, ఆ వాలంటీర్ని చంద్రబాబు గారు కామెంట్స్ చేయడం, వాళ్ళ మీద రకరకాల జోక్స్ వేసుకోవడం జరుగుతుంది. కానీ ఒక మహిళలకి సొంత ఊర్లో, వాళ్ళు ఉన్న ఊర్లో మంచి ఉపాధి కల్పించి ఒక సేవా దృక్పథంతో. అవును, నిజంగానే అది చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జగనానికి. ఎందుకంటే మహిళలు ఇప్పుడు చాలామంది వాలంటీర్స్ చూసుకుంటే జస్ట్ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నిజంగా మహిళలు, మెయిన్ మహిళలు, మగవాళ్ళకి ఏముంది, ఏదో ఒక వ్యాపారం, జస్ట్ ఏదో ఒక ఉద్యోగం ఏదో చేసుకుంటారు. కానీ లేడీస్ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏ పనికి వెళ్ళలేరు. ఇంటర్ 10th నుంచి ఖాళీగా ఉంటారు, అయిపోతుంది, మ్యారేజ్ అయిపోతుంది, ఖాళీగా ఉంటారు. అలాంటి టైంలో జగనన్న వీళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ఏదో ఒకటి చేయాలి, ఆడపిల్లల్ని, మహిళలను గుర్తించాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలను ముందుకు తీసుకురావాలి అనే ఒక బలమైన సంకల్పంతో మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తున్న విధానానికి జగనన్నకి హ్యాట్స్ ఆఫ్. ఓకే, సో స్కూల్స్ పరంగా కావచ్చు, ఇప్పుడు పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది? ఇప్పుడు స్కూల్స్ నిజంగా మేము ఇప్పుడు ఎందుకు పుట్టలేదా, మేము ఇప్పుడు 10th క్లాస్ ఏజ్లో ఎందుకు ఉండలేదా అని చాలా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే గతంలో మేము చదువుకుంటున్న రోజుల్లో ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ తీసుకుంటే ఎంత చక్కగానో, అసలు కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఉన్నాయి. ఏ స్కూల్ చూసినా స్కూలు గవర్నమెంట్ స్కూల్ పిల్లోడా లేకపోతే కాన్వెంట్ పిల్లోడా, ఆ స్కూల్స్ యూనిఫాము, బుక్స్ ఏంటి, చక్కగా ఆ షూ విధానం, ఆ స్కూల్ పిల్లాడు వెళ్ళే విధానమే చాలా బాగుంటుంది. అవన్నీ చూసి మేము చాలా మిస్ అయ్యామనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా గతంలో ఏదైనా ఒక స్కూల్ ఉందంటే ఆ స్కూల్లో ఒక బెంచీలు కావాలన్నా, లేకపోతే ఒక ఫ్యాన్ కావాలన్నా, ఒక వాటర్ కావాలన్నా, అది ఆ గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తేనే తప్ప లేని పరిస్థితి. ఈరోజు ఎవరు అడగనవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా జగనన్నే అన్నీ కల్పించారు. నాడు నేడులో ఎన్నో స్కూల్స్ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఓకే, ఇప్పుడు మహిళలకి ముఖ్యంగా ఆ బిజినెస్ చేసుకోవడానికి, వాళ్ళు ఓన్గా స్టాండ్ బై అవ్వడానికి లోన్స్ కావచ్చు, ఇలాంటి సహాయం అందుతుంది. 45 years వాళ్ళకి 18 ఇవ్వడం, సో అది కూడా చాలా మంచి పరిణామం. ఎందుకనంటే మహిళలు 45 అబోవ్ వాళ్ళకి 60 నుంచి ఎలాగో పెన్షన్ వస్తుంది. ఈ 60, ఈ 45 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు నిజంగా ఖాళీగా అటు బయటికి వెళ్ళి ఏదో ఒకటి కూలి పనికి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండి చేసుకునే వాళ్ళకి వచ్చే దానికన్నా వీళ్ళకి మహిళా మార్ట్లు అని చెప్పేసి జగనన్న కల్పించి వీళ్ళకి ఇచ్చే ఆ 18,000 ఏదైతే ఉందో, నిజంగా చేయూత ద్వారా ఇచ్చి, ఆసరా అని చాలా రకరకాల పథకాలు, మాకు కూడా అసలు కొన్ని తెలియట్లేదు, కూడా గుర్తుకు రావట్లేదు, అన్ని పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చి మహిళలను చాలా ఆదుకుంటున్నాడు. ఎందుకంటే మహిళలు కూడా ఆర్థికంగా మహిళలు ఎప్పుడైతే పైకి వస్తారో ఆటోమేటిక్గా రాష్ట్రాలు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది అనడానికి జగనన్న పెద్దపేట వేస్తున్నారు. ఓకే, సో ప్రీవియస్ గవర్నమెంట్ లో మరి ఇలాంటివి ఏమన్నా ఇచ్చారా, ఈ విధంగా సపోర్ట్ చేశారా, అసలు ఎలా ఉండేది? అసలు ఆ ప్రీవియస్ గవర్నమెంట్లు ఇవన్నీ ఉంటే మీరు ఈ ప్రశ్న నన్ను అడగరుగా. ఇవన్నీ లేవు గతంలో. ఏమి ఒక మహిళల పేరు మీద ఒక్క పథకాన్ని చూపించమనండి. గత ప్రభుత్వాలు ఒక్క పథకం లేదు మహిళల పేరు మీద. ఇప్పుడు అన్నీ కూడా మహిళలే. మహిళా పక్షపాతి ప్రభుత్వం మా వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. తప్పకుండా మేము కంపల్సరీ అందరం కూడా మా జగనన్న, మా ఎజెండా ఒకటే, 175 కొట్టాలనేది మా ఎజెండా. తప్పకుండా మహిళలు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదమే రేపు రానున్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ మేడం, పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి అంటే చాలా చెప్తుంటారు స్పీచ్లలో, మహిళలకు రక్షణ లేదు, జగన్ గారి ప్రభుత్వంలో మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయని.
చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంటారు. సో అప్పుడు దీనికి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు పట్టించుకుంటారండి? పవన్ కళ్యాణ్ అనే అసలు ఒక కామెడీ పీస్. ఆ కామెడీ పీస్ గురించి మనం చెప్పుకోవడం కూడా అనవసరం, టైం వేస్ట్.